వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. నవరత్నాల పథకాలను అందించి ప్రజల హృదయాల్లో జగన్ నిలిచారు. జగన్ కోసం మా పల్లెలు సిద్ధం. వైసీపీ అభ్యర్థి మురళీధర్. చిలకలూరుపేటలో జనసేన యూత్ ఆత్మీయ సమావేశం. రాజా రమేష్ ఎదుగుదలను ఓర్వలేక దుష్ప్రచారం. ప్రత్తిపాటి పుల్లారావు. చిప్పలపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో దొంగల బీభోత్సవం. తాళాలు పగలగొట్టి అమ్మవారి పుస్తే మట్టెలు దొంగలించిన దుండగులు. దళితులకు రాజ్యాధికారం అందించే దిశగా తమ పార్టీ పనిచేస్తుంది. బీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తిరుమవలవన్. జగన్ కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమానికి కొడవలూరు ధనంజయ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం నవరత్నాల పథకాలను అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ముఖ్యమంత్రి జగన్ నిలిచారని గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ అన్నారు. కోట మండలంలోని మా జగనన్న కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి మేరీ మురళీధర్, పార్లమెంట్ అభ్యర్థి మద్దిల గురుమూర్తిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ఎంఆర్సి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి, సిద్ధవరం సింగిల్ విండో అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు హరిశ్చంద్రారెడ్డి, ఎంపీపీ కోటయ్య పాల్గొన్నారు. పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు కొడవలూరు ధనంజయ రెడ్డి గారు, మరొక పెద్దలు పార్టీ అబ్జర్వర్గా గూడూరుని కన్నుకి రెప్పలాగా చూసుకుంటూ కంటికి రెప్పలాగా ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది లేకుండా తన అనుభవంతో మాకు వడవేసి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎంఆర్సి రెడ్డి గారు. చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఈ ప్రోగ్రాం వచ్చే ముందుగా ఈ 15 రోజులు 20 రోజులు తిరుగుతుంటే వాటి ఎండలో తిరిగిన దెబ్బ కాస్త వడదెబ్బలాగా వాంటింగ్ అవి వేయి కాస్త ఇబ్బంది పడ్డా పోయిందని మనం చేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పార్టీ అండగా నిలబర్చిన కార్యకర్తకు మోసం జరిగింది. గూడూరు కాన్స్టిట్యున్సీలో కష్టపడి గెలిపించుకుంటారు, ఎక్కడ లేని మెజార్టీ ఇస్తారు. నిలబడిన క్యాండిడేట్లు మాత్రం స్వార్థపరులు అయిపోయినారు. మరి అందుకే ఏమో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇచ్చారు. నాకు కష్టపడిన దానికి పార్టీలో గౌరవం ఇచ్చారు. కానీ మీరందరూ ఎమ్మెల్యేకి ఎవరికి టిక్ కొట్టాలనంటే నా పేరే కొడతా వచ్చారు. నాకు పదవి ఉన్నా సరే అది పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ పదవి మీకు నచ్చలేదు, ఎమ్మెల్యే కావాలనే టిక్ కొడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకస్తుడు కావాలన్న దాంట్లో మీ అందరు ఆశీస్సులు నాకు పనిచేసి మరి నాకు రావడం జరిగింది. నేను పెద్దల ముందు ఒక మాట మీకు ఇవ్వదలుచుకున్నా. గడిచిన మోసం చేసి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జనసేన యూత్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా నాయకులు చిలకలూరిపేటలో కూడా నాకు తోట రాజా రమేష్ కి మధ్య తగాదాలు పెట్టాలని ఎదురు చూస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజా రమేష్ కు డబ్బులు ఇచ్చినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని నేనే అడిగానని, ఈ రోజుకి రాజా రమేష్ రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. రాజా రమేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చిలకలూరుపేటలో నాకు రాజాకి ఎన్ని తగాదాలు పెట్టాలో చూస్తున్నారు.
డబ్బులు ఇచ్చారంటారు. ఏ రోజు నోరు తెరిచి ఈ నిమిషానికి నన్ను డబ్బులు అనేటువంటి ప్రస్తావన తేలేదు. నేనే అడిగాను అనేక సార్లు, ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవాలి కూడా. ఆ విధంగా ఈ రోజుకు నన్ను ₹1 అడిగినటువంటి రాజా రమేష్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది దుష్ప్రచారం చేస్తుంటారు, నా దగ్గర ఏదో తెలుసుకున్నాడు. ఈ రోజుకి అడగలేదు నేను. అది వారి నిజాయితీ అని కూడా నేను మీకు గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పైనేమో వాళ్ళ ఇద్దరి మధ్య తగాదు పెట్టాలని, నియోజకవర్గాల్లోనే మా ఇద్దరి మధ్య తగాదు పెట్టాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది రాజా రమేష్ ఎదుగుదల ఓర్చుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఒకసారి పార్టీ కన్వీనర్ గా నియమించిన తర్వాత పార్టీ ఒక లైన్ లో నడవాలి. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మూడు కలిసి ఈ కూటమికి తిరుగులేదు. 17 కూటమిలే ఈ రాష్ట్రంలో అధికారం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆ పార్టీ ఉండదు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ కూటమికి పవన్ కళ్యాణ్ వేసిన పునాది, బలమైన పునాది ఈ రాష్ట్రంలో వైసీపీ తుడిచిపెట్టుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అవుతారు. ఆర్యవైశ్యులకు అందరూ స్నేహితులే అని పల్నాడు జిల్లా చిల్కలూరుపేట పట్టణంలోని ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి పరత్తిపాటి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆర్యవైశ్యులు నిత్యావసర సరుకులే కాదు పలు వ్యాపారాలలో ప్రజలకు చేరువై ప్రజోపకారం చేస్తారని, అలాంటి ఆర్యవైశ్యులను చిల్కలూరుపేటలో వ్యాపారాలు చేసుకోనివ్వకుండా అక్రమ కేసులు పెడుతూ విజిలెన్స్ అధికారులను పంపించి విడుదల రజని కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రత్తిపాటి విమర్శించారు. Welcome sir, welcome to our legend. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలి. దానికి చంద్రబాబు గారు 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తికి అసలే ఫోర్జరీ కాలంలో ఉన్నాం మనం. ఏది పడితే అది ఫోర్జరీ చేసేస్తున్నారు. నోరు లేనివాడిది, బలహీనది, అండ లేనటువంటి వారిని ఫోర్జరీ చేస్తూ ఉన్నారు. అటువంటి కాలంలో మనం ఈ టైటిలింగ్ యాక్ట్ అంతకన్నా ప్రమాదం. కాబట్టి టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. కాబట్టి టైటిలింగ్ యాక్టే కాదు, ఆరోగ్య బీమా, పేదవాళ్ళందరికీ ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్య బీమా వస్తే అందరికీ ఇన్సూరెన్స్ చేస్తారు. ఆరోగ్య బీమా వస్తే ఆరోగ్యశ్రీ లాగా ఇబ్బందులు ఉండమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 50 ఏళ్ళు దాటి అందరికీ పెన్షన్ వస్తుంది, 1500 అందరికి వస్తుంది, పిల్లలందరికీ 15,000 వస్తాయి. కాబట్టి బస్సు ఫ్రీ ఉంది ఆడబిడ్డలకి, 3,000 నిరుద్యోగ వృత్తి ఉంది, గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీ ఉంది. ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూటమి ద్వారా ఉంటుంది. ముందు అన్నిటికీ మించి శాంతి భద్రతలు ఉంటాయి. ఆర్యవైశ్యుల జోలికి రావాలంటే భయపడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో రావాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ పరిస్థితులన్నీ అధిగమించాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో ఒక మాటలో చెప్తాను. రోసే గారు మరణించిన రోజు ఏ ముఖ్యమంత్రి అయినా అటువంటి పెద్ద ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్గా చేశారు, ఒక సామాజిక వర్గానికి ఒక పెద్దగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ గౌరవించేటువంటి వ్యక్తి మన రోసయ్య గారు. నా మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ రోసయ్య గారికి. ముఖ్యమంత్రిగా ఆయన ఉండి నేను ఎమ్మెల్యేగా ఉంటే, నేను అపోజిషన్ పార్టీ అయినా నాకు ఒకటే చెప్పాడు సీఎం ఆఫీసులో, పుల్లారా వస్తే పార్టీలు చూడొద్దు, ఏ పనైనా చేయగలిగేది చెయ్యండి అని
పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ప్రముఖులచే ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత జాన్ సైదా, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మిట్టపల్లి రమేష్, వైఎస్ఆర్సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆలపాటి పద్మావతి, ఆర్యవైశ్య ప్రముఖులు పొట్టి శ్రీరాములు, కేవీఎస్ కృష్ణుడు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. మళ్ళీ మీకు వీ ట్యాక్సులు గుర్తొస్తాయి. అందులో దయచేసి మీకు చెప్తా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకంటే చాలా ఆలోచన చేస్తా ఉంటారు. మీకు మౌత్ పబ్లిసిటీ చాలా ఎవరినైనా సరే మిమ్మల్ని ఇబ్బందులు పొందేసేటువంటి పరిస్థితి ఉన్నదా అని చెప్పేసి ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో ఏం చేశారని ఆలోచన చేసి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేయూత కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు పిల్లలు చదువుకోవడం విషయంలో కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగనన్న ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఈరోజు 65% మంది పైచీలకు ఆర్యవైశ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తా ఉన్నారని కూడా ఈరోజు మా సర్వే రిపోర్ట్ లో స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా దానికి తోటి సంక్షేమంతో పాటు ఆర్యవైశ్యులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి తప్పకుండా రాబో కాలంలో ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా నేను, పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు మీకు పోటీ చేస్తా ఉన్నాం. తప్పకుండా మీ అమూల్యమైనటువంటి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలని చెప్తూ నా ఈవీఎం లో నా యొక్క సింబల్ ఫ్యాను, నా యొక్క సీరియల్ నెంబర్ 1 నా సీరియల్ నెంబర్ 1. అదేవిధంగా పార్లమెంట్ చేసుకోవడంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 5 సంవత్సరాలకి చిలకలూరుపేట నియోజకవర్గంలో వెంకాయమ్మ ట్యాక్స్ అనేది ఉన్నదనేది మీ అందరికి కూడా తెలుసు. వెంకాయమ్మ ట్యాక్స్ అనేది ఉన్నదని కూడా మీ అందరికి తెలుసు. ఆఖరికి దీపావళి మందులు కూడా ఎవరైనా ఆర్యవైశ్యులు ఏదైనా దీపావళి మందుల షాపులు పెట్టుకున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్ లో కాంగ్రెస్ దానం నాగేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి ప్రజలతో కలిసి కరపత్రాన్ని అందించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకారంగా 4 నెలల పరిధిలోనే 4 పథకాలను అమలు పరిచిన ఘనత మన నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు 13వ తారీఖు నాడు జరగనున్నటువంటి
ఎన్నికల సమరములో 7 గంటల నుండి 7 గంటల వరకు, ఉదయం 7 గంటల నుండి 7 గంటల వరకు జరిగే ఓటింగ్ లో సోనియా గాంధీ గారు బలపరిచిన అభ్యర్థి దానవ నరేందర్ గారిని ఏవిఎం మిషన్ లో 2వ నంబర్ లో ఉన్నటువంటి చేయి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో మీ ఓటర్ మహాశయులు గెలిపించాలా. ఉచిత ప్రయాణము, బస్సులో ఉచిత ప్రయాణము జరుగుతుంది. గత 4 నెలలుగా 5 నెలలుగా ఉచిత ప్రయాణము జరుగుతున్న పథకంలో మరి ఎప్పటికీ ఎంతో సార్లు మనకు గరీబులను ఉద్ధరించడానికి కొరకు మనకి ఇల్లు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చిండ్రు, మనము ఇంటి సొంతదారులను చేసిండ్రు. ఈ పార్టీ కాంగ్రెస్ ఘనత, ఈ ఘనత మన కాంగ్రెస్ పార్టీ నుండి పుట్టినటువంటి మన ప్రియతమ నాయకుడు జనార్దన్ రెడ్డి గారి ఘనత. జనార్దన్ రెడ్డి గారి శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి దానవ నాగేందర్ గారు ఈ రోజు మన మధ్యలోకి వచ్చిండు. జనార్దన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచి ఆయన ఉనికిని పిలుచుకొచ్చుకున్న నాయకుడు గనుకనే ఖైరతాబాద్ జనం, ఖైరతాబాద్ ఓటర్లు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారన్న సంగతి ఈ ప్రాంత ప్రతి ఓటరు గమనించి చేయి గుర్తుకు ఓటు వేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయం తాళం పగలగొట్టి అమ్మవారి పుస్తే మట్టెలు దొంగలించారని ఆలయ పూజారి తెలియజేశారు. విషయం తెలుసుకున్న ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ఫింగర్ ప్రింట్ సేకరించారు. ఈ సందర్భంగా ముదిరా సంఘం సభ్యులు గాడిచెల్ర రామచంద్రం మాట్లాడుతూ వెంటనే అధికారులు స్పందించి విచారణ చేపట్టి దొంగలను పట్టుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘ పెద్ద గాడిచెల్ర రామచంద్రం, గాడిచెల్ర వెంకట్ నర్సు, జెల్ల రవి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ మేము 2 సార్లు చేసినాము. ఫస్ట్ 2 పుస్తకాలు, 2 మట్టలు, 2 జతలు ఉండే. రాత్రి మా రోజు డైలీ ఇక్కడ మనకు గుడికాడ ఉంటాడు మనిషి. పొద్దున మాపున 5 గంటలకు వచ్చి మైకేస్తాడు, సాయంత్రం 5 గంటలకు మైకేస్తాడు. అయితే ఇలా పొద్దున 5 గంటలకు వచ్చే వరకు ఈ చాలా బాగుపట్టి అమ్మవారి మీద దొంగలు వచ్చి ఎత్తుకపోయినట్టు సమాచారం వచ్చి ఇంకా వెంటనే ఎస్ఐ గారికి కాంప్లిమెంట్ చేసి భావిస్తారు. అయితే మేము వచ్చి పెద్ద మనుషులు చూసుకొని అందరు మేము కుల సంఘం అందరం వచ్చి ఎస్ఐ గారికి కాంప్లిమెంట్ చేసాం. ఎస్ఐ గారితో తోలిచ్చిండు. తోలిచ్చి వాళ్ళు మేము 50 సంవత్సరాలు గుళ్ళే దొంగతనం అనేది ఇదే బతుకు సరే మీరు సౌండ్ బాగా తనవాడికి పొద్దున ఇక్కడ పొలం మాది ఇక్కడ దిక్కడ ఉంటుంది. మేము పొద్దున వచ్చే వరకు గుడికాడ పూజారి ఉంటాడు. మేము నెలకు 4,000 రూపాయలు ఇస్తాం సంఘం నుంచి. రోజు పొద్దున సాయంత్రము దీపారాధన చేస్తాడు గుడికాడ. అయితే పొద్దున వచ్చేసరికి మాకు ఈ పూజారి ఏం చెప్పిండంటే, పూజారి పేరు సుధా గాడిచెల్ర బాలయ్య, సన్నపు రాజయ్య. అయితే ప్రతిరోజు ఇన్నే ఉంటాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడికాడ ఉంటాడు. సాయంత్రం పోతాడు, మళ్ళీ మబ్బులు 5 గంటలకు వచ్చి గుడి మీద మైకేస్తాడు, ఇంత దీపం పెడతాడు, నైవేద్యం పెడతాడు. అయితే పొద్దున ఇట్లా వచ్చి చూసేవరకు ఈ గుడి తాళం పగలగొట్టింది బిడ్డ, మరి రారు అంటే మేము 4 వచ్చి చూసినాము. వచ్చి చూసేవారికి ఏమున్నది, ఆల్రెడీ తాళం పగలగొట్టి ఉన్నది. అయితే అమ్మవారి మీద 2 పుస్తలు 2 మట్టెలు ఉండే, అవి లేవు. ఆ చీర కొంగంచుతో తొలగించినట్టు పక్కకు ఉన్నది. మరి ఇట్లా అని మేము స్థానిక ముస్తాబాద్ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది, కాంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు సుతా వెంటనే స్పందించి కానిస్టేబుల్ వాళ్ళను ఇక్కడికి తోలిండ్రు. వాళ్ళను తోలి వాళ్ళతో ఎంక్వైరీ చేసుకొని పోయిండ్రు. సారసుత వస్తా అని అన్నాడని తెలిసింది. సార్ వచ్చి సుతా ఎంక్వైరీ చేస్తాడు, కానీ
మరి ఇప్పుడు ఇన్ని పార్లమెంట్ ఎన్నికల సీట్లలో మాదిగలకు ఒక్కటి కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్, నేతకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగలు, నేతకాని, బీసీలందరూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జైపూర్ నియమావళికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాలలతో కుమ్మక్కై ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ సీట్లు కేటాయించాడని, తెలంగాణ రాష్ట్రంలో దళితుల్లో 80% గల మాదిగలకు మాత్రం ఒక్కటి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీట్లు కేటాయించకుండా అవమానించిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మోత్కుపల్లి కోరారు. ఎన్నికల్లో మాదిగలు, నేతకాని, మిగిలిన ఉపకులాలు, బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. మాదిగలు, నేతకాని, మరి ఉపకులాలు, మన బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నా. ముందుగా మాదిగల విషయానికి అక్కడికి వచ్చేటప్పటికి 3 అంశాలు. నంబర్ 1, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో 10 ఏళ్ళ నుండి చేయలేదు. నంబర్ 1, మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణ అమలు చేయడంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు విఫలమైపోయింది. 2, 10 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, 10 ఏళ్ల దేశంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడంలో, పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లు తీసుకురావడంలో, కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ ఆవశ్యకత విషయంలో ఒక లేఖ రాయడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమైంది. అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయండి కాంగ్రెస్, ప్రతిపక్షం నుండి మాదిగల పక్షాన మాట్లాడింది కాంగ్రెస్. కాబట్టి ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసింది, మోసం చేసింది. కనుక ఆ కోణంలో మనం కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఓడించాల్సిన అవసరం ఉన్నది. 2, 3, ఇప్పుడు ఇక్కడ మాదిగలు మరి నేతకాని అన్నాను, మళ్ళీ నా బీసీల గురించి కూడా మాట్లాడాను. కానీ ఈ ఎన్నికల్లో మాదిగలు, నేతకాని, ఉపకులాలతో పాటు సమస్త నా బీసీ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కారణం ఏంది అన్నప్పుడు మళ్ళీ విషయం చెప్తున్నా. నేను వర్గీకరణ అంశం కాంగ్రెస్ మాకు వ్యతిరేకమని తేలిపోయింది. రాజకీయ ప్రాతినిధ్యం కాడికి వచ్చినప్పటికీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో 170% మాదిగ కమ్యూనిటీ. ఈ రీత్యా 3 లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వేషన్కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో, మరొకటి కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ 4లో 70% ఉండబడే ఎస్సీల్లో మాదిగలకు 3 రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ 3 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. 3 పార్లమెంట్ సీట్లలో దళితులకు రాజ్యాధికారం అందించే దిశగా తమ పార్టీ పనిచేస్తుందని వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తిరుమవలవన్ అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, తెలంగాణలో 7 పార్లమెంట్, ఏపీలో 9 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో అభ్యర్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఇండియా కూటమిలో కొనసాగుతుందని, బీజేపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తిరుమవలవన్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మా లీడర్ తిరుమావలోన్ గారు పార్లమెంటులోనే సుప్రీంకోర్టు బెంచ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేయటం జరిగింది. అట్లాగే రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి కృష్ణా గోదావరి వనరుల మీద తెలంగాణ ఆంధ్ర ప్రజల హక్కులను పునరుద్ధరించటం, తెలంగాణలోని భూమిని దక్షిణాదియేతరులు కొనకుండా చట్టం చేయటం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ వేరే ప్రాంతాల వాళ్ళు కొని తెలంగాణ ప్రజలు సెంటు భూమి కూడా కొనుక్కోలేని పరిస్థితి కల్పించారు. కాబట్టి తెలంగాణలోని భూములు దక్షిణాదియేతరులు నాన్ సదరన్ స్టేట్స్ వాళ్ళు ఎవరు కూడా కొనకుండా ఒక చట్టం చేయాలనేది మా మేనిఫెస్టో. అట్లాగే తెలంగాణలో పెట్టిన కంపెనీలలో స్థానికులకు 70%, మిగతా దక్షిణాది వారికి 20%, మిగతా రాష్ట్రాల వారికి 10% ఉద్యోగాలు కేటాయించాలి. 7 తెలంగాణ సంస్కృతిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చట్టాలు చేసి అమలుపరచటం. 8 బీసీ జనగణన చేసి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి రిజర్వేషన్ ఇవ్వడం. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ 50% పెంచటం. 9 ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయడం. 10 వారసత్వ ఆస్తి బదలాయింపు చట్టాన్ని సవరించి ఆర్థిక అసమానతలని తగ్గించటం. తెలంగాణ VCK యూనిట్ we are contesting in 7 constituencies: Warangal, Secunderabad, Hyderabad, Bhuvanagiri, Medak, Nagar Kurnool, Mahabub Nagar. In these 7 constituencies, we fielded our candidates respectively: Macha Devendra, Vice President, General Secretary, Working President of our state unit, contesting from Warangal constituency. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నవరత్నాల పథకాలను అందించి ప్రజల హృదయాల్లో జగన్ నిలిచారు. జగన్ కోసం మా పల్లెలు సిద్ధం. వైసీపీ అభ్యర్థి మురళీధర్. చిలకలూరుపేటలో జనసేన యూత్ ఆత్మీయ సమావేశం. రాజా రమేష్ ఎదుగుదలను ఓర్వలేక దుష్ప్రచారం. ప్రత్తిపాటి పుల్లారావు. చిప్పలపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో దొంగల బీభోత్సవం. తాళాలు పగలగొట్టి అమ్మవారి పుస్తే మట్టెలు దొంగలించిన దుండగులు. దళితులకు రాజ్యాధికారం అందించే దిశగా తమ పార్టీ పనిచేస్తుంది. వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తిరుమవలవన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.